హాయ్ ఫ్రెండ్స్, రెబల్ స్టార్ ప్రభాస్ 'కల్కి 2898 ఏడి' మూవీతో అద్భుతమైన కలెక్షన్ అయితే రాబోతున్నారనమాట. అయితే 'కల్కి 2898 ఏడి' మూవీ తర్వాత ప్రభాస్ నుంచి రాబోతున్న అంటే ప్రభాస్ నుంచి త్వరగా రిలీజ్ కాబోతున్న చిత్రం 'ది రాజాసాబ్' చిత్రం. ఈ చిత్రానికి మారుతి డైరెక్టర్ అనమాట. ఈ చిత్రంతో పాటు 'స్పిరిట్' అలాగే 'సలార్ 2' అలాగే అను రాఘోపుడి డైరెక్షన్‌లో కూడా సినిమా చేయాల్సి ఉంది. అయితే 'ది రాజాసాబ్' చిత్రమే 'కల్కి' మూవీ తర్వాత రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఫుల్‌గా ఉందన్నమాట. 'సలార్' అలాగే 'కల్కి 2898 ఏడి' మూవీ ఈ 2 మూవీ షూటింగ్‌లతో పాటు అప్పుడప్పుడు 'రాజాసాబ్' మూవీ యొక్క షూటింగ్ కూడా ప్రభాస్ వెళ్ళడంతో ప్రభాస్‌కు సంబంధించిన పాత్ర 40% వరకైతే కంప్లీట్ అయిపోయినట్టుగా తెలుస్తుంది. 'ది రాజాసాబ్' మూవీ యొక్క షూటింగ్. అయితే ప్రభాస్ కాకుండా మిగతా కాంబినేషన్‌లోకి సంబంధించిన షూటింగ్ మొత్తం కూడా కంప్లీట్ అయినట్లుగా తెలుస్తుంది. ప్రెజెంట్ అయితే ప్రభాస్ ఇటలీలో ఉన్నారు. ఈ మంత్ ఎండింగ్‌కి ఇండియా వస్తారనమాట. ఆ తర్వాత 'ది రాజాసాబ్' యొక్క షూటింగ్‌లో తను పాల్గొంటారు. ఈ మూవీ యొక్క షూటింగ్‌ని త్వరగా కంప్లీట్ చేసుకొని వచ్చే సంక్రాంతికి లేదంటే వచ్చే సమ్మర్‌కి రిలీజ్ చేయాలని చెప్పేసి మూవీ యూనిట్ వాళ్ళైతే ప్లాన్ అయితే చేస్తున్నారట. అయితే ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్‌ను రిలీజ్ చేయాలన్న ఆలోచనలో మూవీ యూనిట్ వాళ్ళైతే ఉన్నట్టుగా తెలుస్తుంది. అది కూడా ప్రభాస్ ఒక్కరిదే సంబంధించిన గ్లింప్స్ మాత్రమే రిలీజ్ చేయబోతున్నారట. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి 4 పాటలైతే రెడీ చేశాడు తమన్. తమన్ యొక్క మ్యూజిక్ గురించి స్పెషల్‌గా చెప్పనవసరం లేదు. తన యొక్క సాంగ్స్ చాలా బ్రహ్మాండంగా ఆడియన్స్‌ని అయితే ఆకట్టుకుంటుందన్నమాట. మరి చూడాలి 'రాజాసాబ్' మూవీకి సంబంధించిన గ్లింప్స్‌ని ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి ఫ్రెండ్స్.